హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మనం డామినార్ ఫ్రంట్ టైర్ అయితే చేంజ్ చేద్దామని తీసుకొచ్చాను. మొత్తానికి అంటే చాలా రోజులు చేంజ్ చేయాలి, ఫుల్ అరిగిపోయింది. అయితే దానికి ఫ్రంట్ ఏ వీల్ బాగుంటుందని చెప్పి చాలా రీసెర్చ్ చేసి ఇచ్చేసి కష్టపడాల్సి వచ్చింది. ఫ్రంట్ అవి తిరగదు కదరా వీడియో ఆప్, నీకే తెలీదు పువ్వు, నీకు ఎందుకు రా ఫోన్ ఇసురు తప్పు ఎక్కడ పడేది? డస్ట్బిన్ ఎక్కడ ఉందో అడుగు. ఫోన్ ఏంటి తెలియదు, వాడేస్తాడు. ఆల్ఫా H1 వేద్దాం అనుకుంటున్నా, అపోలో ఆల్ఫా H1. ఇది కాంటినెంటల్ దగ్గర వేయిస్తున్నాను నేను, గురుద్వారా దగ్గర. సో అదనమాట సంగతి. నాకు ఇది 4.8 అంతా చెప్పారు, అంత అవుతుంది మ్యాక్స్. సో అదనమాట. టైర్ వేయించాక ఎలా ఉందని చూడాలి. ఈరోజే దీనికి బ్రేక్ ప్యాడ్స్ కూడా మారుద్దాం అనుకున్నాను. నార్మల్ బజాజ్ వేయిస్తున్నాను, తర్వాత దీన్ని అప్డేట్ చేయించి సెంటర్డ్ వేయించాలి. బ్రెంబో ఉన్నాయి, అది ఆర్డర్ పెట్టుకుని ఇచ్చాలి. అది టైం ఎక్కువ పడుతుంది, 15 days అంతా చూపిస్తుంది. అందుకే అలా డిలే అవుతుంది. ఇంకా సడన్గా వేయించేద్దాం అని చెప్పి ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను. ఆ బ్రేక్ ప్యాడ్స్ కథ కూడా తర్వాత మాట్లాడడం. సో ఇది మెయిన్ సీన్. బ్రేక్ ఇప్పాలి. నేనే పంపించండి అసలు కంగారు పడి నా పాత ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఆల్మోస్ట్ నాకు 20,000 ప్లస్ అంతా తిరిగాను. కరెక్ట్ గుర్తులేదు ఎంత తిరిగాను. వీడియో తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఆల్మోస్ట్ 22,000 to 23,000 తిరిగాను ఫ్రంట్ వీల్. బాగానే వచ్చింది, కానీ మరీ ఇది 10,000 నుంచి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేది కాదు. అంటే కొంచెం స్కిడ్ అవుతున్నట్టు, సడన్గా కొంచెం పట్టుకున్నా కూడా ఫ్రంట్ చిన్నది జారేటట్టు అనిపించింది. బట్ ఈ అపోలో టైర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా బ్యాక్ టైర్ కూడా చేంజ్ చేయాలి. దాని గురించి కూడా చేంజ్ చేశాక అప్పుడు మళ్ళీ 2 టైర్స్ గురించి సెట్ ఎలా ఉందనేది వీడియో చేసి మాట్లాడదాం. ప్రజెంట్ అపోలో టైర్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఇది ఏంటంటే కొంచెం రౌండ్ టైర్ అనమాట, అంటే పాయింటెడ్ టైర్ వస్తుంది అనమాట. మా పాయింటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే కార్నరింగ్ యాంగిల్ బాగా ఎక్కువ వస్తుంది. అండ్ ఫస్ట్ కొంచెం బ్యాలెన్స్ కూడా, ఇది ఫ్లాట్ అయిపోయింది కదా, సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి టైర్ అయితే బాగానే ఉంది. మొత్తం ఫిట్టింగ్ అయితే చేయించుకుని పే చేసి మేము అయితే వెళ్ళిపోయాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. రూడ్ ఆడదాం, చమ్మా చెక్క ఆడదాం, అదే బేప్లేట్ ఆడదాం. కొత్త టైర్ ఫిట్టింగ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఎలా స్టార్ట్ చేసావు అడ్డంగా పొడుగు స్టార్ట్ చేసావా? ఉప్పుగా ఆడిరా నువ్వు, స్టార్ట్ చేస్తే పొడుగు వస్తుంది వీడియో, అడ్డంగా రాదు. చెప్పాలి కదా, కనపడదు ఇందులో వస్తుందా రాదు.
ఇలా పెట్టితే ఇక్కడ నుంచి చేస్తే ఏం కనిపిస్తుందిరా ఈ యాంగిల్లో వదిలి 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 ఫోన్ ఇలా వెనక్కి వందలే వెనక్కి నేను నా యాంగిల్ ఇది నేను ఎప్పుడు ఇలా చేస్తాను నా ఫోన్లో కనబడుతుంది నాకు కనబడుతుంది రాట్ ఒకసారి కట్టరా కోరుకున్నట్టుగా సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వ్లాగ్స్ కూడా చూడండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.